అందరికి నమస్తే. పాలనలో ఏం నడుస్తుందంటే బెదిరింపులు నడుస్తున్నాయి. ఎవరెవరిని బెదిరిస్తున్నారు? చాలా కాంటాక్టులు చిన్న చిన్న కాంటాక్ట్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళ మనసులకి ఇవ్వాలని మినిస్టర్స్తో మాట్లాడుతున్నారంట. మినిస్టర్స్ సిఫారసు చేసే కాంటాక్ట్స్ కూడా ఇస్తలేరు. మినిస్టర్స్ వాళ్ళ అనుచరులకి ఏమైనా ఇప్పిద్దాం 5 లక్షలదో 10 లక్షలదో చిన్న చిన్న కాంటాక్ట్లు ఇస్తే కదా అనుచరులు ఎంబడి ఉంటారు అనుకుంటే వాళ్ళకు కూడా నో కాంటాక్ట్స్, ఓన్లీ వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకి కాంటాక్ట్స్ అని. లేకపోతే వాళ్ళ సొంత మీడియాలో వార్తలు వస్తాయి, కథనాలు వస్తాయి. అసలు మంత్రులే అవినీతి పరులు అన్నట్టుగా అందరూ అదే పనిలో ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ అవకాశం వస్తుంది రాదు, లేకపోతే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇట్లాంటి చాలా చాలా అంశాలు ప్రభుత్వంలో నడుస్తున్నాయి. ఉత్తగా బయటికి రాలేదు చర్చ. అదంతా ఓపెన్గానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే ఓపెన్గా మినిస్టరే మొన్న మాట్లాడే కదా, కొండా సురేఖ గారు మాట్లాడారు. ఫైల్ మూవ్మెంట్ చేయాలంటే మామూలు తీసుకుంటారు మామూలుగానే, కానీ నేను దీన్ని తీసుకోలేదు అంటే ఆమె కూడా తీసుకుంటుందంట. కానీ ఈ ఫైల్కు తీసుకోలేదు, అది గవర్నమెంట్ కాలేజీకి సంబంధించింది, ఆమె కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది కాబట్టి తీసుకోలేదు. ఇనపోతే ఏమవుతుందంటే వాళ్ళ పేపర్లలో వాళ్ళ టీవీల్లో వార్తలు వస్తాయి. కొన్ని ఉదాహరణలు కాదు, ఏకంగా కొన్ని ఛానల్స్లో వాళ్ళ రోజు పొద్దుగాలిస్తే కాంగ్రెస్ వార్తలు వచ్చే టీవీ ఛానల్లో అట్లాంటి వార్తలు వచ్చినాయి. నిన్న కొద్దిమంది మినిస్టర్ల మీద వచ్చినాయి డైరెక్ట్ వార్తలు, డైరెక్ట్గా వాళ్ళ సంబంధించిన శాఖలో అవినీతి జరుగుతుందని ఇట్లాంటి వార్తలు కూడా రాపించారు. ఇవన్నీ మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య వచ్చిన వార్తలు ఏంటంటే మినిస్టర్ సీతక్క డిపార్ట్మెంట్లో బెంచ్ కాంట్రాక్ట్లో అవినీతి, బెంచ్ కాంట్రాక్ట్స్ అంట, స్కూల్ బెంచ్ కాంట్రాక్ట్లో అవినీతి చేస్తుందని అర్థం వచ్చేలాగా వాళ్ళ మీడియాలో వచ్చింది. తర్వాత పొంగులేటి కుమారుడు విదేశీ వ్యాపారం గురించి వచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు నకిలీ విత్తనాల విషయంలో సప్పుడు చేయకుండా వాటాలు తీసుకుంటున్నట్లు వచ్చినాయంట వార్తల్లో. ఇక ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసిర్రు మంత్రులు. తీసుకపోతే నాకేం సంబంధం లేదు, మా బ్రదర్స్ విషయంలో అవినీతి జరిగితే నేను ఊరుకోను అని చెప్పేసి ఉల్టా ఇచ్చినట్ట సీఎం ఇచ్చిండ్రు అనేది కథనం. సీతక్క కూడా బెంచీల కాంట్రాక్ట్ రద్దు చేసి రేవంత్ బ్రదర్స్ చెప్పిన వాళ్ళకే ఇచ్చిండ్రట. ఆ తర్వాత వాళ్ళ ప్రెషర్ ఎక్కువైపోయింది. పలువురు అధికారులు సైతం తమ శాఖ మార్చాలని మంత్రులను వేడుకుంటున్నారట. ఈ బాధపడలేక ఆఫీసర్స్ కూడా మాకు ప్రెషర్ ఎక్కువైపోయింది, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మమ్మల్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయండి, ఎక్కడన్నా లూప్ లైన్లో పడేంటి అవసరం అయితే మాకు మెయిన్ అవసరం లేదని చెప్పి ఐఏఎస్లు కూడా మొరబెట్టుకుంటారంట. నిజానికి ఈ మధ్యకాలంలో కొందరు చెప్తున్నారు ఏమంటే, ఇప్పుడు సీఎం దగ్గర పోయి సీఎం దగ్గరనే పోతే సీఎం ఎవరికో పిఏకో అప్పచెప్తాడు, ఇదేదో పంపండి అని ఆఫీసర్స్కు పంపిస్తే ఆఫీసర్స్ మళ్ళీ మాకు సీఎం ఫోన్ చేస్తేనే చేస్తామన్నారంట. తర్వాత మినిస్టర్స్ చెప్తారు కదా, మినిస్టర్స్ ఎవరైనా రికమెండేషన్ లెటర్ తీసుకొని పోతే కూడా ఆఫీసర్స్ దగ్గరికి సీఎం దగ్గర నుంచి ఫోన్ వస్తేనే చేస్తాం అంటే మంత్రులు డమ్మీ అవుతుంది. ఇక్కడ మంత్రులు వాళ్ళ సొంత శాఖలో కూడా ఏమీ చేయలేని పరిస్థితులు. అందరూ చేసే పని అదే, అందరూ చేసేది మంగళం పనే, ఉంగళం పట్టుకోవాలి మంగళం పాడాలి, ఈ రెండే పనులు అవుతున్నాయి. ఆ పనులు చేసుకుని కూడా అవకాశం దొరకలేదంట వాళ్ళు. యాక్చువల్గా మంత్రులందరూ కూడా ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు, రేవంత్ రెడ్డి నచ్చకపోయినా, రేవంత్ రెడ్డికి సీఎం కూడా నచ్చకపోయినా, ఇదంతా ఎందుకు ప్రశాంతంగా ఉన్నారంటే వాళ్ళకు పదో పరక దొరుకుతున్నాయి కాబట్టి, అక్కడ ఇక్కడ అవకాశం వస్తుంది కాబట్టి ఉన్నారనేది ఒక పెద్ద చర్చ ఉంది. కింది స్థాయి కార్యకర్తలు ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి పదవులు వచ్చినాయి, వాళ్ళు మంచిగా పండుగ చేసుకుంటున్నారు, కానీ ఎవరికి దొరుకుతలేవని. వాళ్ళలో కూడా మాకు చాలా చిన్నవి దొరుకుతున్నాయి, పెద్దవి దొరుకుతలేవు అనేది మంత్రుల బాధ. లేకపోతే కొండ సురేఖ అన్ని ఆరోపణలు చేస్తే కనీసం ఒక్క మంత్రి అన్న బయటకు వచ్చి మాట్లాడిండా, అట్టెట్లా మాట్లాడతారమ్మా అని కనీసం అట్లా ఉండదు అన్న చెప్పాలి కదా. అట్టేం లేదు, ఆమె ఎవరి గురించి మాట్లాడదో మాకు తెలియదన్న మినిస్టర్స్ మాట్లాడాలి కదా. కనీసం జర్నలిస్టులు కూడా ఎవరు మినిస్టర్స్ని అడగరు. ఎందుకు అడగరంటే ఇక అంతే, అది వాళ్ళు కూడా కనీసం మాట్లాడరు. మినిస్టర్స్ ఎవరు ప్రెస్ ముందులు కూడా వస్తలేరు, ఈ మధ్య చూసలేరా, అంత మౌనం. ఏ ఇష్యూ వచ్చినా మాట్లాడతలేరు వాళ్ళు కూడా. మాకెందుకు అనవసరంగా, అదేదో రేవంత్ రెడ్డి విధంగా పోతుంది, రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, దీనిలో మంచి ఏం జరగదు, ఇంకా అయిపోయింది, జరిగేదంతా నెగిటివే, ఆ నెగిటివ్ అంతా ఆయన మీదకే పోని మాకెందుకు కిరికిరా అని చెప్పి అస్సలు మినిస్టర్స్ ప్రెస్ మీట్ ముందుకు రాక ఎన్ని రోజులు అని చెప్పండి. అసలు ఒక్క మినిస్టర్ అన్న ఏదైనా ఇష్యూలో వచ్చి మాట్లాడుతున్నాడా? కనీసం వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ చెప్పుకునే ప్రయత్నం అని చేస్తున్నారా? అసలు ఎవ్వరు లేదు, నో ప్రెస్ మీట్స్. అసలు సెక్రటేరియట్లో ప్రెస్ మీట్స్, మినిస్టర్స్ ప్రెస్ మీట్ లేక, సీఎం ప్రెస్ మీట్ లేక చాలా రోజులు అయిపోయింది. మినిస్టర్స్ సీఎం లేకపోయినా మినిస్టర్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టవచ్చు, కానీ నో ప్రెస్ మీట్స్. అప్పుడు ఎప్పుడో నెల రోజుల క్రితం ఎవరో పెట్టిన ప్రెస్ మీట్లే తప్ప ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి కనీసం మా దాంట్లో మంచి జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తలేదు. ఎందుకంటే మంచి ఎవరికి జనాలకు వీళ్ళు చెప్పే మంచి ఏందో జనాలకు అర్థమైపోయింది. ఈ మంచి కనుక చాలా చెడు ఉంటుంది అనేది జనాలకు అండర్స్టాండ్ అయిపోయింది.
ఆ దెబ్బతోన అటు రేవంత్ రెడ్డి వీళ్ళను పిసికేసిన, రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ అందరూ కాంట్రాక్ట్ల కోసం వీళ్ళ మీద ఒత్తిడి పెంచిన, వీళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్ ఉన్నా ఇప్పుడు ఏం మాట్లాడతలేరు. మాట్లాడితే అనవసరంగా వచ్చేది రాకుండా పోతాయి. ఆయన మంత్రి పదవిలో ఉన్నాం మనం, ఏదో ఒకటి నడవని నా లోలు, ఎందుకు అనవసరంగా మనం ఎందుకు రోడ్డు మీద పడాలి, అందరూ మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాం, అంతేగాని నా అందరికి నేను ఎందుకు ఎనిమి కావాలి రేవంత్ రెడ్డికి, నేను ఎందుకు ఈ ప్రభుత్వంలో ఒక ఎనిమి మినిస్టర్గా ఉండాలి అనే ఉద్దేశంతోన అవన్నీ వదిలేసిండ్రు. ఏం పట్టించుకుంటలేరు. వాళ్ళ పని ఏంది, వాళ్ళ కథ ఏంది, ఏమొస్తున్నాయి, ఏం కథ, పదో పరకనో ఏదో ఒకటి, అవతలలో లక్షలు కోట్లు ఎన్నెన్నో అని మనకు వచ్చేది మనకు చాలు, అవతల మీద మన కాంపిటీషన్ పెట్టుకోవద్దని చెప్పేసి వదిలేసారు. మొత్తం గవర్నమెంట్లో మొత్తం ఇదే నడుస్తుంది. మినిస్టర్స్ అసలు వాళ్ళు సిఫారసు లెటర్ ఇవ్వడం బంద్ చేసిండ్రు. ఏకంగా పొన్నమరావు గారు చెప్పింది గుర్తుంది ఒకసారి, నేను డ్రైవర్ల ట్రాన్స్ఫర్లకు కానీ లేకపోతే ప్రమోషన్ల కోసం నేను అసలు లెటర్లు ఇయ్యానని చెప్పి. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఇంకా గట్టిగా సీరియస్ అవుతుంది. ఇచ్చినా కూడా నడవదు, ఇస్తే కూడా సీఎంతో మాట్లాడి చేసుకోవాల్సిందే. ఏదైనా కాంట్రాక్ట్లు వాళ్ళ శాఖలోకి సంబంధించిన చిన్న చిన్న కాంట్రాక్ట్లో సబ్ కాంట్రాక్ట్స్ అట్లాంటివి కూడా మినిస్టర్స్ చేతిలో ఏమీ లేవు. మొత్తం కూడా హ్యాండిల్ టు సీఎం ఆఫీస్ నుంచి ఆ లీకులు బయటకు వస్తున్నాయని చాలామందిని సీఎం ఆఫీస్ నుంచి తప్పించారు. నిన్న మొన్న అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. చూసారు కదా, పిఆర్ఓలను వాళ్ళను వీళ్ళను సిపిఆర్ఓలను దానిలో ఉన్న ఆఫీసర్స్ని మొత్తం ప్రక్షాళన పేరుతో తప్పించేసి అసలు ఏమాత్రం తెలియనాయి తెలంగాణ గురించి తెలియనలను శ్రీనివాసరాజు అని చెప్పేసి ఆంధ్ర రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని, ఇంకా కొంతమందిని ఏమాత్రం తెలియనలను, ఏమాత్రం ఎవరికి పరిచయాలు ఉండొద్దు, ఎవరు ఏ విషయాలు బయటికి చెప్పొద్దు, ఆడేం జరిగితే ఆడ చూడాలి, మర్చిపోవాలి అంతే. అట్లాంటి వాళ్ళని అందరూ కూడా సీఎంఓలో పెట్టుకున్నారు. ఇప్పుడు మినిస్టర్స్తో అసలు పరిచయాలు లేవు వాళ్ళకు. అట్లాంటి వాళ్ళను మినిస్టర్స్ కూడా చెప్తారు, మళ్ళీ ఇక్కడ జరిగేది బయటికి పోవద్దు, మీడియాతో సంబంధాలు ఉండొద్దు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి మీడియాతో కూడా సంబంధాలు లేవు. ఇప్పుడు కర్రీ శ్రీరామ్ అని ఒక ఆయన డిజిటల్ మీడియా డైరెక్టర్. నిజానికి సీఎం ఆఫీస్కు సిపిఆర్ఓ అనే ఒక పోస్ట్ ఉంది, కానీ ఆ పోస్ట్ ఎవరు లేరు, ఖాళీ అయిపోయింది ఆ పోస్టు. అసలు సిపిఆర్ఓ లేని సీఎంఓ దేశంలో ఇది ఒకటే ఉంది. ఎందుకంటే అక్కడ జరిగే విషయాలంతా కూడా మీడియాకి చెప్పాలి, అక్కడ జరిగే విషయాలంతా కూడా మీడియాతో కమ్యూనికేషన్లో ఉండాలి, మీడియాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి, మీడియాతో టచ్లో ఉండాలి. అట్లాంటి పోస్ట్ ఉన్న ఆ పోస్టులో ఎవరు లేరు. కర్రీ శ్రీరామ్ అనే వ్యక్తి ఉంటాడు డిజిటల్ మీడియా, ఆయనకు అఫీషియల్ సిపిఆర్ఓ ఇయ్యలే. కానీ ఆయన ఎవరితో మాట్లాడాడు, ఆయనతో ఎవరు మాట్లాడరు. అంటే ఆయన ఎవరికి చెప్పుకునే అవకాశం లేదు. అది ఇంకా మిగతా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడరు, వాళ్ళతో ఎవరు మాట్లాడే అవకాశం లేదు. అంటే అక్కడ జరిగే ఆ బంగ్లాలో జరిగే వ్యవహారాలు ఏవి కూడా బయటికి పొక్కొద్దు, బయటికి లీక్ అవుతున్నాయి, మీడియాలకు తెలుస్తున్నాయి, యాంటీ మీడియాకు తెలుస్తున్నాయి, సోషల్ మీడియాలో అవన్నీ వైరల్ అవుతున్నాయి, అడేమేమో జరిగే కార్యక్రమాలంతా కూడా బయటకు వస్తున్నాయి. ఈ దెబ్బకు మొత్తం సీఎం ఆఫీస్ మొత్తం కూడా చేసేసి అంత గుర్తు తెలియని వ్యక్తులను, ఏమాత్రం సంబంధం లేని వాళ్ళను, అసలు తెలంగాణకే సంబంధం లేని తీసుకొచ్చి పెట్టుకుంటే ఏలో లేదు. అదే ప్రయత్నం జరిగింది, అది సక్సెస్ఫుల్గా చేసుకున్నారు. ఇప్పుడు ఇక మినిస్టర్స్ దగ్గర ఏంది, ఈ పొట్టుకి ఎక్కువైన తర్వాత మినిస్టర్స్ కూడా చాలా వరకు రికమెండేషన్స్ బంద్ చేసిండ్రు. సేమ్ టైం ఇంటికానే పెడుతుండ్రు వ్యవహారం అంతా, సెక్రటరీకి వస్తలేరు. సెక్రటరీకి వస్తే ఏదో ఒకటి తెలుస్తుంది, ఇక్కడ జరిగే వ్యవహారాలు మళ్ళీ ఆడికి మోస్తారు. వీళ్ళు ఆఫీసర్ నమ్ముతలేరు, వాళ్ళు ఆఫీసర్ నమ్ముతలేరు, ఎవరు ఆఫీసర్ నమ్ముతలేరు. వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఒక షాడో టీంను పెట్టుకున్నారు. మినిస్టర్స్ కూడా షాడో టీంను పెట్టుకొని షాడో టీంతో పనులు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ షాడో టీం ఏంటంటే ఎవరికి టచ్లో ఉండరు, వాళ్ళు కూడా ఎవరికి చెప్పరు సమాధానాలు. ఇట్లా అక్కడ నుంచి వస్తున్న ప్రెషర్, సీఎం హౌస్ నుంచి సీఎం అనుచర గణం వాళ్ళు చేస్తున్న ప్రెషర్ ఓ పక్క, తర్వాత వీళ్ళు చేస్తున్న పనులు బయటికి లీక్ కాకుండా, వాళ్ళు చేస్తున్న పనులు బయటికి లీక్ కాకుండా, అసలు మొత్తం ఎవరి అంతఃపురాలకు వాళ్ళే రాజులు. నా శాఖకు నేనే రాజును, ఇంకా నా దగ్గర నుంచి మళ్ళీ ఏం బయటికి పోకూడదని మినిస్టర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం కూడా నా దగ్గర నుంచి మినిస్టర్లకు ఏం తెలియదు, ఏం జరిగిందని చెప్పేసి ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇట్లా మొత్తం అన్ని జాగ్రత్తల మధ్య చిన్న కాంట్రాక్టులు, చిన్న పనులు కూడా వేసుకోలేకపోతున్నామని మినిస్టర్స్ కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆల్రెడీ అయిపోయింది, ఎమ్మెల్యేల చేతిలో ఏమీ లేదు. ఎమ్మెల్యేలు కేవలం గన్మెన్లు పెట్టుకోవాలి, నెలకు జీతం వస్తుంది, మెయింటెనెన్స్ వస్తుంది, ఏమైనా ఉంటే తిరగాలి, అంతే, ప్రశాంతంగా ఉండాలి, మీరు పోయి కాన్స్టిట్యూషన్ ఉందంటే హైదరాబాద్ రాకుండా అని చెప్తున్నారు. వాళ్ళు అడిగేది లేదు, వీళ్ళు ఇచ్చేది లేదు. మినిస్టర్స్ కూడా సేమ్, ఏమి ఎమ్మెల్యే కూడా పోయి కనీసం మినిస్టర్ను కూడా మా కాన్స్టిట్యూన్సీకి కావాలని అడిగే పరిస్థితులు లేరు. ఎందుకంటే అడిగినా ఇవ్వరు. సేమ్ టైం మినిస్టర్స్ కూడా పెద్దగా పట్టించుకుంటలేరు. ఏమున్నా ముఖ్యమంత్రితో మాట్లాడుకుంటున్నట్టుగా మినిస్టర్స్ లైట్ తీసుకుంటున్నారు. ఈ దెబ్బతోన అసలు ఏం జరుగుతుంది పాలనలో, అడ్మినిస్ట్రేషన్ లేదు అంటే ఇదే, ఎక్కడ కట్ ఆఫ్ అక్కడనే, ఎక్కడ లింకులు లేవు, కోఆర్డినేషన్ లేదు, ఏమి లేకపోవడంతోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అనేది ప్రభుత్వంలో జరుగుతున్న చర్చ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.